హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సారీ వచ్చేసి నా మ్యారేజ్ది అన్నమాట. 18 ఇయర్స్ బ్యాక్ది. దీనికి కొత్త లుక్ ఇవ్వడానికి నేను స్కాలా బార్డర్తోని మళ్ళీ స్టిచ్ చేశాను. ఈ సారీ చూడండి, మొత్తం జర్దోసి వర్క్. అప్పుడే 18 ఇయర్స్ బ్యాకే అంత ఎంబ్రాయిడరీ ఉంది. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు సారీ. దీన్ని మళ్ళీ న్యూ లుక్ ఇవ్వడానికి నేను స్కాలా బార్డర్ కుట్టాను దీనికి. ఇది కుట్టిన తర్వాత చూస్తే మంచి బ్రైడల్ సారీ లాగా మళ్ళీ లుక్ వచ్చింది. అది చూడండి, అది నేను బతుకమ్మ ఆడినప్పుడు కింద బార్డర్ దగ్గర కొంచెం డ్యామేజ్ అయిపోయింది. అది పక్కకు పెట్టేశాను. కానీ ఈ మధ్యలో మళ్ళీ అందరూ స్కాలా బార్డర్ కొత్త కొత్త సారీస్కే స్టిచ్ చేసుకుంటున్నారు కదా. నేను దీనికి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ తీసి దీనికి సేమ్ బార్డర్ కలరే మెరూన్ కలర్ తెచ్చుకొని దీనికి స్టిచ్ చేశాను. చేసిన తర్వాత చాలా బాగా లుక్ వచ్చింది. ఇది స్కాలా బార్డర్ అండి, నేను ఆన్లైన్లో తీసుకున్నాను. చూడండి, దీనికి అప్పుడు చిన్న బార్డరే ఎక్కువ, కంచిపట్టు శారీస్కి చిన్న బార్డరే ఉండేది అప్పుడు ట్రెండ్. నేనైతే ఇలా స్టిచ్ చేశాను. ఆ చిన్న డ్యామేజ్ అయిన దగ్గర స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేశాను అనమాట. చూడండి, మొత్తం జర్దోసి వర్క్. అప్పుడే ఫుల్ ఎంబ్రాయిడరీతో ఉంది ఈ సారీ. చాలా బాగుంటుంది ఈ సారీ, ప్యూర్ హ్యాండ్లూమ్. అప్పుడే నాకు 15,000 పడింది ఈ సారీ. ఫస్ట్ అయితే పైన నుంచి కుట్టారన్నమాట, స్టిచ్ చేశాను. దీని మీద బ్లౌజ్ కూడా మళ్ళీ నేను చేంజ్ చేశాను. అప్పుడు మామూలుగా దానికి వచ్చిన బ్లౌజ్ మళ్ళీ దీనికి చిన్నగా మొగ్గం వర్క్ వేయించుకొని మళ్ళీ స్టిచ్ చేయించుకున్నాను. ఇలా ఇంత కాస్ట్లీ శారీస్ వేస్ట్ చేయొద్దండి. మళ్ళీ న్యూ లుక్ కోసం ఏదైనా ఇలా స్కాలా బార్డర్ కానీ లేకుంటే బ్లౌజెస్ చేంజ్ చేయడం కానీ చేస్తే మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఇది రివర్స్ కుట్టారన్నమాట. పైన కుట్టిన తర్వాత అది మళ్ళీ ఒకటి కింద ఒక లైన్ స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్. ఇక్కడ వచ్చేసి మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అని, ప్యూర్ పట్టు సారీస్ అని ఎలా తెలుస్తుంది అంటే, మనకు కొంగు దగ్గర మనకి బయటికి పోగుల్లాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారా, ఇది పోగుల్లాగా వస్తాయి. ఇట్లా వచ్చింది అని అంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అని అర్థం. దీన్ని చూసి మనము ఐడెంటిఫై చేయొచ్చు ఇది ప్యూరా కాదా అని చెప్పేసి. ఇలా పోగులు వస్తే మనకు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అన్నమాట. చూడండి, ఇలా వస్తుంది. ఇది పళ్ళు దగ్గర. నేను కొన్ని రోజులు ఇది పక్కకు పెట్టేశాను. తర్వాత ఒకసారి చూద్దాం స్కాలా బార్డర్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి. కానీ చాలా బాగుంది. చూడండి, బ్లౌజ్ కూడా చేంజ్ చేసేసరికి ఇంకా చాలా లుక్ వచ్చేసింది సారీకి. Thank you for watching my video. Please subscribe and like.